తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు హామీల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టు కనిపిస్తున్నది. ఫలితాలు రావడానికి ముందు, ఫలితాలు వస్తున్న సందర్భంలో, అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తేదీన 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఖచ్చితమైన హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి గట్టిగా మాట్లాడుతున్నది. మొత్తం 6 గ్యారంటీల పేరుతో 13 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటిని అమల్లోకి తేవడంపై మల్లగుల్లాలు పడుతున్నది. ఆర్థికంగా ఇప్పటికిప్పుడు సమస్య ఎదురుకాని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ పెంపు వంటి పథకాలనైతే అమల్లోకి తేగలిగారు. కానీ మిగతా పథకాలన్నిటికీ డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా కావాల్సి వస్తున్నది. ముఖ్యంగా ఎన్నికల ముందు ఈసీ అనుమతించినప్పటికీ ఫిర్యాదు చేసి ఆపించిన రైతు బంధు నిధుల విడుదల అప్పుడే కొనసాగించి ఉంటే ప్రభుత్వానికి వెంటనే తలనొప్పులు ఉండేవి కావు. అప్పుడు కాంగ్రెస్ నేత నిరంజన్ చేత ఫిర్యాదు చేయించి ఆపడమే కాకుండా డిసెంబర్ 9వ తేదీన 15,000 ఇస్తామని తేదీతో సహా ప్రకటించేశారు. ఇప్పుడు రైతు బంధు నిధుల విడుదల ప్రభుత్వానికి ప్రాణ సంకటంగా మారింది. పాత ప్రభుత్వ పథకాన్నే ప్రస్తుతానికి కొనసాగిస్తూ నెమ్మదిగా విడుదల చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. ఇప్పటివరకు అరెకరం ఉన్నవారికి మాత్రమే పెట్టుబడి సాయం అందుతున్నట్లు చెప్తున్నారే కానీ ధృవీకరణ మాత్రం జరగలేదు. మిగతా పథకాలన్నీ 100 రోజుల్లో అమలు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటున్నారు. కానీ రేవంత్ అభిమానులు అంతా గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా 6 గ్యారంటీలపై ప్రాథమికంగా చర్చ జరిగినప్పటికీ ఆ చర్చ ఎలాంటి నిర్ణయాత్మక దశకు చేరకుండానే ముగిసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తల వెనుక నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ పథకాల అమలు అనేది కత్తి మీద సాములా మారినట్టు ముఖ్యమంత్రి, మంత్రుల మాటల్లో తెలుస్తూనే ఉన్నది. కాగా ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టడం, ప్రజావాణిని ప్రారంభించడం, ఎంసీహెచ్ఆర్డీలో క్యాంప్ ఆఫీసు, తాను నిరాడంబరంగా ఉండాలనుకున్నట్టుగా ప్రజల్లోకి సంకేతాలు పంపించడం వంటివి ప్రధానమైన హామీల నుంచి దృష్టి మళ్లించడం కోసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మరో 2 మాసాల్లో పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి. ఆ వెంటనే స్థానిక ఎన్నికలు ముంచుకొస్తాయి. వరుస క్రమంలో జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరుగుతాయి. ఈ క్రమంలో పథకాల అమలు అనేది ప్రభుత్వానికి కీలకం కానున్నది. ప్రజలు 10 ఏళ్లకు ముందు తెలంగాణను అనుభవించారు. గత 10 ఏళ్లలో ప్రత్యేక తెలంగాణను అనుభవించారు. ఏదైనా మార్పు వస్తుందేమోనని కొత్త ధనాన్ని ఇప్పుడు కోరుకున్నారు. కానీ మళ్ళీ కరెంటు, నీరు, వ్యవసాయ కష్టాలను ప్రజలు భరించలేరు. హైదరాబాద్లో దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ కోసమో ఇతరత్ర అనేక కారణాల వలన ఫార్మాసిటీని మార్చడం కానీ, లేదా మెట్రో రూటును రద్దు చేయడం కానీ, మెగా టౌన్షిప్ల ఏర్పాటుపై దృష్టి పెట్టడం వల్ల ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చు. కానీ హైదరాబాద్ కాకుండా మిగతా 9 జిల్లాల్లో వెనుకబడిన వర్గాలకు కావాల్సినవి ఇవ్వాల్సిందే. ఇవి ఇవ్వలేక గత ప్రభుత్వ అప్పుల బూచి చూపిస్తే ప్రజలు అంగీకరించే పరిస్థితిలో ఉండరు. అప్పుడు కేసీఆర్ ఇచ్చిండు కదా, నువ్వెందుకు ఇవ్వవు అనే అడుగుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలని కోరుకున్న వారిలో చాలామంది కేసీఆర్ పాలన ఉండాలని కోరుకున్నారు. ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో ఆయనపై సానుభూతి కూడా పెద్ద ఎత్తున వ్యక్తమైంది. దొరతనం పేరుతోనో, గడీల పేరుతోనో, అహంకారం పేరుతోనో ఆయన చేసిన వ్యవసాయ అనుకూల పనులను తేలిగ్గా కొట్టిపారేయలేరు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పథకాల అమలును ఏ విధంగా అమలు చేయాలో జాగ్రత్తగా ఆచితూచి కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుంది. ఒక్క రోజులో అన్నీ చేయలేకపోవచ్చు, అది ఎవరికీ సాధ్యం కాని పని కూడా. కానీ ప్రభుత్వం తన ప్రాధాన్యాలను ముందుగా నిర్ణయించుకొని వాటికి తగినట్టుగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అలా చేయకుండా అప్పుల బూచి చూపించుకుంటూ హామీలను గాలికి వదిలేస్తామంటే ఇవాళ కేసీఆర్కు ఎదురైన అనుభవాన్ని కాంగ్రెస్ నేతలు ఎదుర్కోవాల్సి వస్తుంది.